అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయం మొత్తం ఇప్పుడు కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుందండి. ఎందుకంటే నిజానికి రాష్ట్రంలో చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ కాపు సామాజిక వర్గ ఓట్ల సంఖ్య ఎక్కువ. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు అందరూ కలిపి సుమారుగా 20 నుంచి 22-23% వరకు ఓట్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ప్రభావితం చేసే నియోజకవర్గాల సంఖ్య కూడా ఎక్కువే, 60, 55, 60 వరకు ఉంటాయి. అందుకని ఆ ఓట్లు కొల్లగొట్టాలి, ఆ నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలి అనే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులకు ఒక టాస్క్ ఇచ్చారు, కొన్ని టార్గెట్లు ఇచ్చారు, కొన్ని లక్ష్యాల మేరకు పనిచేయమని ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్కి తగ్గట్టు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ కూడా పదే మీటింగులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, కూటమిని టార్గెట్ చేస్తున్నారు, కమ్యూనిటీ సెంటిమెంట్స్ వాడుకుంటున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా కూటమిలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. సో ఇదంతా జరుగుతోంది కదా. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. కాపు గర్జన అనే పేరు పెడతారో, మరి పేరు ఏం పెడతారో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు అందరూ, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు, వారితో పాటు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం వారు అందరూ, బొత్స సత్యనారాయణ గారితో సహా అందరూ కలిపి ప్రస్తుతానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. తెర వెనక వ్యూహం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది, గైడ్ లైన్స్ అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిది అండ్ పార్టీ పెద్దలది, పార్టీ వ్యూహకర్తలది. దాన్ని తెర ముందు అమలు చేస్తున్నది కాపు సామాజిక వర్గం వాళ్ళు. సో వాళ్ళు త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే ఒక భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు, భారీ స్థాయిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో, మేబీ విశాఖలో అయినా. సో మరి దీనికి కౌంటర్గా, దీనికి పోటీగా కూటమి అధికారంలోకి వచ్చాక కాపుల కోసం ఏం చేశారు? వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ సామాజిక వర్గానికి ఏం చేశారు? కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఆ సామాజిక వర్గం కోసం ఏం చేశారు? అది కూటమి ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కూటమిలో కాపు సామాజిక వర్గ నాయకులు పొలిటికల్గా అంత స్ట్రాంగ్గా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. నిమ్మల రామానాయుడు గారు ఒక దశకు పరిమితం అవుతున్నారు. నారాయణ గారు అమరావతి పాట తప్ప ఇంకో పాట పాడరు, అందులో కూడా అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. అండ్ గంటా గారు సైలెంట్గా ఉన్నారు. అండ్ కూటమిలో ఉన్న చాలామంది కాపు నాయకులు సైలెంట్గా ఉన్నారు. సో ఇది వారికి నచ్చట్లా. అందుకే ఇంకా వైసీపీ వాళ్ళు అటాక్ చేస్తున్న కొద్దీ వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోవాలి కదా. అందుకే మనం కూడా రివర్స్ అటాక్ చేద్దాం, మనం ఏం ఇచ్చామో మనం చెప్దాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళు కలిపి పార్టీ పరంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కాపులకు ఏం చెప్దాం అనే ఉద్దేశంతో అయితే ఉన్నారనమాట. కానీ ఒకటి మాత్రం నిజమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ చాలా డేంజరస్ యాక్షన్ ప్లాన్. అంత ఈజీగా వీళ్ళు ఛేదించలేరు. వైసీపీకి కొన్ని ఆయుధాలు దొరికాయి. సాయి కృష్ణ కేసు ద్వారా ఒక పెద్ద ఆయుధం దొరికింది. వాళ్ళు సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు. సరైన ఆయుధం దొరికితే తెర ముందుకు వద్దామని అనుకున్నారు. సాయి కృష్ణ కేసు దొరికింది. ఇంతకుముందు కందుకూరు కేసు దొరుకుద్దేమో అనుకున్నారు, కానీ కందుకూరు కేసు సామాజిక వర్గానికి సంబంధం లేదు అని చెప్పి ఆ సామాజిక వర్గం వాళ్ళే చెప్పారు. అంతకుముందు ఇంకేదైనా దొరుకుద్దేమని ఎదురు చూశారు, ఏమీ దొరకలా, సరైన ఆయుధం దొరకలా. ఇప్పుడు కరెక్ట్గా సాయి కృష్ణ కేసు దొరికింది. నిజానికి సాయి కృష్ణ కేసు వైసీపీ వాళ్ళు నెత్తి మీద వేసుకుంటూ వాళ్ళకే నష్టం. ఎందుకంటే స్థానికంగా అతని ప్రవర్తన, అతని మీద ఉన్న రౌడీ షీటు, అతని నేర ప్రవర్తన, అతని మీద ఉన్న కేసులు అవన్నీ కూడా లోకల్గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చాలా భయానక నిజాలు వస్తున్నాయి అతని విషయంలో. కానీ పోలీసులు ఆ విధంగా అతని పట్ల వ్యవహరించడం దారుణం, తప్పు. అండ్ కనీసం మృతదేహం కూడా ఇవ్వకపోవడం ఇంకా తప్పు. కాబట్టి అది వైసీపీకి ఆయుధంగా మారింది. సో అది సామాజిక వర్గానికి అంటగట్టి సామాజిక వర్గం మొత్తం ఏకమయ్యే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. మరి అంటే ఇది డేంజరస్ గేమ్స్. జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ అని ఇలాగే ఉంటాయి. సోషల్ ఇంజనీరింగ్ అంటాం, నిన్నే మనం చెప్పుకున్నాం సోషల్ ఇంజనీరింగ్. ఆయన కులాల వారీగా కొన్ని టాస్క్లు, కొన్ని టార్గెట్లు ఉంటాయి. ఏ కులానికి ఆ కులానికి ఒక టాస్క్ ఇచ్చేస్తారు, ఆ కులం వైపు వాళ్ళు రాజకీయం చేయాలి. సో దానిలో భాగంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. దానికి వ్యూహంగా, దానికి రివర్స్లో కూటమి వాళ్ళు కూడా ఒక సభకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇక మొత్తం రాజకీయ కేంద్రంగా వాళ్ళ కేంద్రంగానే రాజకీయం జరగబోతుంది అనేది అయితే మాత్రం స్పష్టం. థ్యాంక్ యూ.